మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు నిజాయితీ ఉంటే ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు గాపం చేయి నువ్వు ఏమైనా మాట్లాడితే అన్ని తోండి మాటలు మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడాడు ఇవాళ ఏమంటున్నారు 6 గ్యారెంటీలు 5 అమలు చేసిరట 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి అంటున్నారు నేను సవాల్ విసురుతా ఉన్నా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా బట్టి విక్రమార్క గారు వస్తారా మీ 6 గ్యారెంటీల మీద నీ బాండ్ పేపర్ల మీద ఎక్కడంటే అక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడిచ్చినావని 6 గ్యారెంటీలు చెప్పు 100 రోజుల్లో అమలు చేస్తానన్న ఏ ఒక్క హామీ అయినా మీరు అమలు చేసిందా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిండ్రా మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన 7 మండలాలు గుంజుకొని ఆంధ్రాలో కలిపిందే బీజేపీ లోయర్ సీలేరు ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని 10 ఏళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ 4 ఎంపీలు గెలిచింది మొన్న బీజేపీ 4 ఎంపీలు గెలిస్తే ఏం తెచ్చింది వీళ్ళు దేశంలో అధికారంలో ఉన్న ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు ఇచ్చిందా బీజేపీ ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా ఏమిచ్చింది బీజేపీ ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సాధించింది అయితే ఏమీ లేదు అందువల్ల బీజేపీ గెలిచినా ఓడినా తెలంగాణకు జరిగే నష్టం లేదు కానీ కేంద్రంలో పార్లమెంట్ లో పోరాడాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీతోని మా క్యామ మల్లేశమన్నతో సాధ్యమవుతుందని మనం చేస్తాం దానికోసం మనం గట్టిగా చేయాలి ఏం చేసింది కిషన్ రెడ్డి ఉంటే ఏం చేసింది లేదా వీళ్ళంటే ఏం చేసింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం మన యాదాద్రి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం చేతగాని తరం వల్ల ఈ సంవత్సరం యాదాద్రి మెడికల్ కాలేజు ప్రారంభం కావడం డౌట్ఫుల్ గా కనబడతాం వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు పాల రైతులకు కేసీఆర్ ఉండగా 45 రోజుల్లో డబ్బులు వస్తే ఇలా 3 నెలలైనా పాడి రైతులకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు టెట్కు డిఎస్సి రాయడానికంటే ముందు టెట్ రాసే పిల్లలకు పరీక్ష ఫీజులను 3 అంతలు పెంచారు మాటలేమో కోటలు దాటినాయి చేతలు గడప దాటని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో కేసులు పెడుతున్నారని భయపెడుతున్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారని దయచేసి ఎవరు అధైర్యపడకండి మీకోసం ఒక లీగల్ టీం తెలంగాణ భవన్ లో ఒక లీగల్ టీం కార్యకర్తల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మేము కూడా జగదీశ్ గాని నేను గాని ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఉంటాం మీకు రక్షణ కవచం లాగా నిలబడతాం మీరు లేని పార్టీ లేదు మీరు లేని మన మళ్ళీ ప్రభుత్వం ఉండదు అందువల్ల మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి తప్పకుండా భవిష్యత్తు మనదే ఇది నేర్చుకుందాం రేపు ఈ కాంగ్రెస్ వల్ల ఈ అరాచకాలు ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి మీ ఊర్లలో జరిగిన అరాచకాలు రాసి పెట్టండి మేము కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోలీసు అధికారులు కానీ ఎవరెవరు అధికంగా చేస్తున్నారో అన్ని కూడా పార్టీ గమనిస్తా ఉంది తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంతకంటే గట్టిగా సమాధానం చెప్పుదాం ఆ టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం సో మీరు దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనకు 100 మంది అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో 100 మంది ఉన్నామా నిజాయితీ గట్టోళ్ళు కరుడు గట్టి